ఓ గుర్తింపు కోసం పోరాడుతున్న ఇద్దరు యువ సినీ ప్రయాణికులు ఒక్క ప్రమాదంతో శాశ్వతంగా దూరమయ్యారు. అవునండి, ఆశురెడ్డి పోస్ట్ వైరల్. టేనెంట్ హీరో భరత్ ఖాన్ దుర్మరణం కన్నీళ్లు పెట్టిస్తున్న అసలు స్టోరీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడుతున్న ఇద్దరు యువ సినీ ప్రయాణికులు ఒక్క ప్రమాదంతో శాశ్వతంగా దూరమయ్యారు. ఒకరు హీరోగా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళ్తుంటే మరొకరు కెమెరా వెనుక తన ఫ్రేమ్స్ తో గుర్తింపు సంపాదించుకోవాలనే కలతో కష్టపడుతున్నారు. కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర ప్రమాదం వారి కలల్ని మధ్యలోనే ఆపేసింది. ఇప్పుడు ఆ ఇద్దరి మరణం వారి కుటుంబాలను మాత్రమే కాదు, సినీ వర్గాలను కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. మృతి చెందిన యువ నటుడు భరత్ కాంత్ వయస్సు 31 సంవత్సరాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన భరత్ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భరత్ తండ్రి కత్తి మోహన్ రావు, తల్లి జయలక్ష్మి. ఎన్నో ఆశయాలతో చదువుకున్నప్పటికీ అతను మనసు మాత్రం ఎప్పుడు సినిమాల వైపే ఉండేది. కాలేజ్ రోజుల నుంచే షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న ఆడిషన్స్, మోడలింగ్ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగేవాడు. సినిమాలో హీరోగా నిలబడాలని కలతో దాదాపు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చిన భరత్ నానక్రామ్గూడ ప్రాంతంలో నివసిస్తూ అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నో ఆడిషన్స్ లో తిరస్కరణలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఒక రోజు పెద్ద హీరో అవుతాను అనే నమ్మకంతోనే రిజెక్ట్ అయిన ప్రతిసారి ప్రయత్నించేవాడు. చివరకు టేనెంట్ అనే సినిమాలో హీరోగా నటించిన అవకాశం రావడంతో ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా ద్వారా యువ నటుడిగా పలువురి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కూడా భరత్ కు కొద్దిగా ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం విషాదంగా మారింది. భరత్ కాంత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో అతని పాత వీడియోలు, ఇంటర్వ్యూలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 10 సినిమా ప్రమోషన్స్ సమయంలో భరత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా మందిని ఎమోషనల్ చేస్తున్నాయి. ఇండస్ట్రీలో నిలబడడానికి చాలా కష్టపడ్డా కానీ ఒక మంచి అవకాశం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పిన క్లిప్స్ షేర్ అవుతున్నాయి. ఒకప్పుడు తన భవిష్యత్తు గురించి ఆశగా మాట్లాడిన ఆ యువ నటుడు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోవడం అభిమానులను కలిచివేస్తుంది. ఇక మరణించిన కెమెరామెన్ త్రిలోక్ స్టోరీ కూడా దాదాపు అలాగే ఉంది. నెల్లూరుకు చెందిన గూడ మల్యాద్రి శర్మ విజయలక్ష్మి దంపతుల కుమారుడైన త్రిలోక్ చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ కెమెరాలపై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమాల్లో కనిపించాలనే కోరికతో కాకుండా కెమెరా వెనుక ఉండి విజువల్స్ తో మ్యూజిక్ చేయాలనే కలతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. హైదరాబాద్ కు వచ్చాక చిన్న షూట్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తూ అనుభవం సంపాదించుకున్నాడు. ఎప్పుడు డెడికేషన్ తో పనిచేసేవాడు. చాలా సైలెంట్ గా ఒక ఫోకస్ తో తన లక్ష్యాన్ని ఛేదించడానికి కృషి చేస్తూ ఉన్నాడు. అతని స్నేహితులు అతని గురించి మాట్లాడుతూ ఒక రోజు ఒక పెద్ద సినిమాకు డిఓపి ఇవ్వాలి అనేదే త్రిలోక్ లక్ష్యం అని, దానికోసం ఎంత కష్టమైనా పడతానని ఎప్పుడు చెప్పేవాడని అతని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ మాటలే ఇప్పుడు త్రిలోక్ సినిమాపై ఎంత ప్యాషన్ తో బ్రతికాడో చూపిస్తున్నాయి. ఇండస్ట్రీలో పనిచేసిన కొందరు టెక్నీషియన్స్ ఇప్పుడు త్రిలోక్ గురించి ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. కెమెరా వెనుక ఎంత కష్టపడినా ఎప్పుడు తన పని మీదే ఫోకస్ పెట్టేవాడని చెబుతున్నారు. పెద్ద సినిమాల్లో పనిచేసి పేరు తెచ్చుకోవాలని, ఒక రోజు తన ఫ్రేమ్ తో అందరినీ ఆకట్టుకోవాలని కలలు కన్నాడట. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ కోసం సినిమాటోగ్రఫీ వర్క్స్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం మరింత బాధాకరంగా మారింది. భరత్, త్రిలోక్ ఇద్దరు నెల్లూరు నుంచి వచ్చిన స్నేహితులే. అంతేకాకుండా కళల కోసం పోరాడుతున్న ఈ సహచరులు కూడా ఇద్దరు హైదరాబాద్ లో కలిసి ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. వ్యక్తిగత పనుల కోసం ఇటీవల సొంతూరు నెల్లూరుకి వెళ్లిన వీరు శనివారం రాత్రి తిరిగి కారులో హైదరాబాద్ కి బయలుదేరారు. కానీ ఆ ప్రయాణమే వారి జీవితంలో చివరి ప్రయాణంగా మారిపోయింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వీరి కారు పెద్దంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎక్కింది. శంషాబాద్ వైపు వెళ్తుండగా బెంగళూరు రోడ్ నెంబర్ ఎగ్జిట్ 12 సమీపంలో ముందు వెళ్తున్న భారీ కంటైనర్ ని, లారీని వారు కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే కారు పూర్తిగా నుజ్జుగా మారిపోయింది. ఢీకొట్టిన దాటికి కంటైనర్ వెనుక చక్రాలు కూడా ఊడిపోయాయి. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీస్ పరిధిలో ఆదిభద్ర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే భరత్, త్రిలోక్ ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అతివేగమై ప్రమాదానికి కారణమని ఉండొచ్చని
పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాద వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఆశురెడ్డి చేసిన ఎమోషనల్ పోస్ట్ చాలా మందిని కదిలించింది. భరత్ కాంత్తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, ఇది నాకు తీరని లోటు, నా ప్రాణ స్నేహితుడు, నా కుటుంబం, అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి ఇప్పుడు శివయ్యతో ఉన్నాడు. నీకు చేరని ఒక సందేశాన్ని నేను ఇలాంటి పరిస్థితుల్లో పోస్ట్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు అని పోస్ట్ అయితే చేశారు. నీ చిరునవ్వు, నీ ముఖం ఎప్పటికీ గుర్తుంటాయి. భరత్ కమ్ నా ప్రాణ స్నేహితురా, బరువైన విరిగిన హృదయంతో వీడుకోలు భరత్ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ చేసిన తర్వాత భరత్ కు ఎంతమంది ఆత్మీయులు ఉన్నారో సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. భరత్ కాంత్ చివరిసారిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల క్రింద RIP కామెంట్స్ కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అతనితో దిగిన ఫోటోపై ఆశురెడ్డి చేసిన కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక్కడ నేను నిన్ను మిస్ అవుతున్నాను, దయచేసి తిరిగిరా అంటూ ఆమె అప్పట్లో సరదాగా చేసిన కామెంట్ ఇప్పుడు చాలా మందిని మరింత ఎమోషనల్ చేస్తుంది. జీవితంలో సరదాగా రాసిన కొన్ని మాటలే తర్వాత విషాద జ్ఞాపకాలుగా మారిపోతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు షణ్ముఖ జస్వంత్ సహా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సినీ నటులు కూడా భరత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అబ్బాయి చాలా మధ్యలోనే వెళ్ళిపోవడం చాలా బాధాకరం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం పోరాడుతున్న చాలా మందికి భరత్ త్రిలోక్ మరణం ఇప్పుడు భావోద్వేగంగా మారింది. ఇండస్ట్రీలో ఇంకా ఎదగాల్సిన వయసులో జీవితాన్ని మొదలు పెడుతున్న దశలోనే ఇద్దరు యువ కళాకారులు ఇలా ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను తీవ్రంగా కలిచివేసింది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు, స్నేహితులు వీరికి నివాళులు అర్పిస్తున్నారు. కళల కోసం హైదరాబాద్ వచ్చిన ఇద్దరు అబ్బాయిల కథ ఇలా ముగిసిపోకూడదు అంటూ పలువురు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక రోజు పెద్దవాళ్ళు అవుతామనే ఆశ నెల్లూరు నుంచి బయలుదేరిన ఇద్దరు స్నేహితులు చివరికి ఒకే కారులో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఒకరి కళ హీరో అవ్వడం అయితే మరొకరి కళ కెమెరా వెనుక మ్యాజిక్ చేయడం. కానీ ఇప్పుడు వారి ఇళ్లలో మిగిలింది ఫోటోలు, జ్ఞాపకాలు, ఇంకా ఎప్పటికీ తీరని లోటే.